మద్యం అక్రమ కేసులో బెయిల్ రాకుండా చేసేందుకే సిట్ హడావిడిగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందని కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. 90 రోజులు దాటితే నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉండడంతో పూర్తి వివరాలు లేకుండానే ఛార్జ్షీట్ వేసిందని వివరించారు. అందులో కీలక అంశాలను విస్మరించిందని తెలిపారు. ఏపీ లిక్కర్ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ ఛార్జ్షీట్లో పలు లోపాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమోరండంను సైతం సవాల్ చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరండంపై స్టే విధించింది. అలాగే ఆఫీస్ మెమోరండం ఆధారంగా డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు వెలువరించిన తీర్పులోని పలు అంకాలను నిలుపుదల చేసింది. ఈ బెయిల్ రద్దు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన విచారణను గురువారం కూడా కొనసాగించారు. బాలాజీ గోవిందప్ప తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు, వారి న్యాయవాదులు మొదటి నుంచి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి చట్టం, న్యాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని వివరించారు. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు. అసంపూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషనర్ల రిమాండ్ 90 రోజులు పూర్తి కావడంతో వారికి కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. మద్యం అక్రమ కేసులో 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెబుతున్న సిట్ ఇప్పటి వరకు 40 కోట్లనే సీజ్ చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తు చేసిందని తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు తర్వాత తదుపరి దర్యాప్తు గురించి కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని, కానీ ఈ అక్రమ కేసులో ఏసీబీ కోర్టుకు సిట్ అలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. అలా చెప్పనందున దర్యాప్తు మొత్తం పూర్తయినట్లే అవుతుందని తెలిపారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అందులోని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఏసీబీ కోర్టుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ కీలక డాక్యుమెంట్లను సిట్ అసలు ఏసీబీ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని పిటిషనర్ల బెయిలు రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించారు. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి తరపున వాదనలు ముగియడంతో ధనుంజయ రెడ్డి తరపున వాదనలను వినేందుకు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.